మహబూబాబాద్ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సేవాలాల్ గుడి వద్దకు వెళుతుండగా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. అటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మధ్య మాటల యుద్ధానికి సేవాలాల్ జయంతి మరోసారి వేదికైంది. మురళీ నాయక్ దమ్ముంటే రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని శంకర్ నాయక్ సవాల్ విసిరారు. ఆయన గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. పోలీసులతో అడ్డుకోవాలని చూస్తే ఊరుకోనని హెచ్చరించారు శంకర్ నాయక్. 286వ జయంతి శ్రీ సేవాలాల్ మహారాజ్ శాంతియుతంగా టెంపుల్కి మేము వెళ్తుంటే దౌర్జన్యంగా పోలీసు జులుము నడుస్తుంది. ఇక్కడంతా చూస్తున్నారు. ఎప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసులు ఇలా ప్రవర్తించలేదు. రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు పోలీసులతోటి రాజ్యం వెళ్ళిన చరిత్ర ఎక్కడ లేదో. మీరు ప్రజలను మరి రక్షిస్తున్నారా, భిక్షిస్తున్నారా అనేది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. శాంతియుతంగా మాకు డిస్ట్రిక్ట్ అధికారులు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు చెప్పారు. మేము శాంతియుతంగా టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే వందలాది మంది పోలీసులతోటి మరి ఈ జుల్లుం ఏంటిదో నాకు అర్థం కావట్లేదు. మీరు ప్రజలను రక్షించడానికి ఉన్నారా, ప్రజలను శిక్షించడానికి ఉన్నారా? ఇది ప్రజలు గమనిస్తున్నారు. మీ కాంగ్రెస్ చేసే నేరాలు, ఘోరాలు. నేను ఒక్కటే, మీరు అక్కడ లగచర్లలో కూడా ఇలాగే చేశారు. ఇట్లా బుద్ధి చెప్పారో ప్రజలు, మీకు ఇంకా సిగ్గు శరం రాలేదు. దయచేసి మనిషికి సిగ్గు శరం లేదు ఉండాలి. అరే శాంతియుతంగా దేవుడి దగ్గరికి మా వాళ్ళు లంబడోళ్ళు, మేము శుద్ధరోళ్ళమా? వాళ్ళకు డీజీలు గీజీలు వేసి పర్మిషన్ ఇస్తారో మేము నిర్మించిన అక్కడ ఇవ్వని అయ్యే సొత్తు కాదు, నా సొత్తు. నా రక్త బొట్టుతోటి నేను నిర్మించడం జరిగింది. ఇంకా పూర్తి కాలేదు. అక్కడ నేను కొన్నా. అదేమైనా గవర్నమెంట్ కట్టించిందా, లేకుంటే ఏమైనా దాతలు ఇచ్చి కట్టించారా? అక్కడ పోయేటోడికి సిగ్గు శరం ఉండాలా? ఏం లేకుండా అదేదో గవర్నమెంట్ టెంపుల్ కట్టినట్టు, గవర్నమెంట్ ఆస్తి ఉన్నట్టు ఈ జుల్లుం ఏంటిది అని చెప్పేసి నేను తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ ఇష్యూ